ఫిష్ స్ట్యూ. మరి తయారు చేస్తూ చెప్తాను ఇందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటో. సో కొంచెం ఆయిల్ వేసుకుందాం. స్పెషల్గా ఫిష్ స్ట్యూ తయారు చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఫిష్ని జనరల్గా ఏం చేస్తామంటే ఫ్రై చేయడం, లేకపోతే పులుసు చేసుకోవడం, ఇగురు చేసుకోవడం అలా చేసుకొని తింటారు కదా. సో అది అస్సలు హెల్తీ కాదు, ఎందుకంటే అందులోనే మసాలాలు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి చాలా ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. మనకి స్ట్యూలో ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ సూపే కాబట్టి చాలా తక్కువ ఆయిల్ తోటి కుక్ చేసుకోవచ్చు. మనకి డైజెషన్కి హెల్ప్ చేయడానికి ఇందులో మనం సోంపు యాడ్ చేసుకుంటున్నాం కొంచెం, అండ్ అలాగే వెల్లుల్లి. ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ని, యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని కూడా మనకి తగ్గించడానికి ఈ వెల్లుల్లి అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో గ్రేట్ చేసి కానీ లేకపోతే చిన్న చిన్నగా చాప్ చేసుకొని కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం సెలరీ స్టిక్స్ వేసుకుందాం. ఇవి కూడా మనకి చక్కటి ఫైబర్ని అందిస్తాయి. అలాగే లీక్స్ వేసుకుందాం. కొంచెం టొమాటోస్, కాస్త క్యారెట్ ఇలా సాటే చేసుకుందాం. ఫిష్ని బాయిల్ చేశాక ఆ వచ్చిన వాటర్ ఏదైతే ఉంటుందో ఫిష్ స్టాక్, ఇది కూడా మనం పారబోసేయకుండా చక్కగా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి బాయిల్ చేసుకోవాలి. అలాగే కాస్త నీళ్లు కూడా పోసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. కాస్త బాయిల్ అవ్వాలి, కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, వెజిటబుల్స్ కుక్ అయ్యే చక్కగా బాయిల్ అయిపోయి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఫిష్ని యాడ్ చేసుకుంటున్నాం. సో యాడ్ చేసేసుకుందాం ఫిష్ పీసెస్ని. సో సప్పర్ టైంలోని అంటే డిన్నర్ టైంలోని 7 o'clock ఆ టైంలోని ఇలా వేడి వేడి స్ట్యూ తీసుకోవడం వల్ల మనకి ఆ కంజెషన్ ఏదైతే ఉందో నిమోనియా వచ్చిన వాళ్ళకి, ఫ్లమ్ బాగా ఫామ్ అయ్యి బ్రీతింగ్ సరిగ్గా అవ్వక ఈ లంగ్స్ ఏవైతే వాళ్ళకి అవి బ్లాక్ అయి ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అవ్వాలి అంటే మెడికేషన్తో పాటు ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా వేడివేడి స్ట్యూ కానీ తీసుకున్నట్టుగా అయితే వాళ్ళకి బ్రీతింగ్లో కొంచెం ఈజ్ అన్నది లభిస్తుంది. అండ్ అలాగే రెగ్యులర్గా స్టీమ్ తీసుకోవడం లాంటివి కూడా పాటించాలి. అండ్ మిరియాల పొడి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి కొంచెం మిరియాల పొడి కూడా యాడ్. సో ఏదైనా సరే తగిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి. సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో చూసారు కదా, తినలేని పరిస్థితిలో ఉండే వాళ్ళైతే మాత్రం పేస్ట్ లాగా చేసి తీసుకోండి. ఫిష్ స్ట్యూ రెడీ అయిపోయింది. ఫిష్ స్ట్యూకి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, సెలరీ స్టిక్స్ కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 2, లీక్స్ కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, ఫిష్ స్టాక్ 1 కప్పు, చేప ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. ఫిష్ స్ట్యూ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత సోంపు, వెల్లుల్లి, సెలరీ స్టిక్స్, లీక్స్, టొమాటో, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకొని
ఫిష్ స్టాక్ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చేప ముక్కలు వేసి మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఫిష్ స్ట్యూ రెడీ.